ఒక మనిషితో దేవుడు ఉన్నాడు అని అంటే, अगर एक व्यक्ति के साथ परमेश्वर है, దేవునికి సమర్పించబడ్డాడు అని అంటే, यदि वो व्यक्ति परमेश्वर के लिए अर्पण किया है దేవునికి అర్పించబడిన వాడుగా మార్చబడితే, या वो परमेश्वर के लिए समर्पित किया गया है, దేవుడు ఆయనని ఈ విధముగా అభివృద్ధి పరచడానికి నమ్మదగిన వాడైన. तो वो परमेश्वर अब्राहम की तरह जो ये आशीष की तरह उसे भी आशीष से भर देगा। నీవు అన్ని వైపుల మీద తిరిగి చూడరా, నీ కనులెత్తి చూడు, నిన్ను ఆ విధముగా నేను ఆశీర్వదిస్తాను అని वो कहता है कि आंख उठाकर देख चारों दिशाओं से कि मैं तुझे वो आशीष देता हूं कि नहीं। ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఈ రోజున 21వ రోజున ఉపవాస ప్రార్థనలు చేస్తూ వస్తున్నారు. आज आप लोग 21 दिन की इस उपवास की प्रार्थना में भाग ले रहे हो। ఉపవాస ప్రార్థనలో కొన్ని పాయింట్స్ మాత్రం మీరు పెట్టి ప్రార్థన చేస్తూ వస్తున్నారు. और कुछ विशेष करके प्रार्थनाएं आप कुछ बातों के लिए कर रहे हैं। మిమ్మల్ని మీరు దేవునికి అర్పించడానికి మొదట మీరు బాగా జాగ్రత్తగా గమనించాలి. और ये प्रार्थना में आप अपने आप को परमेश्वर के लिए सौंप देना है। అని ఎవరికి ఆయన ఉత్తరం ఇవ్వగలుగుతాడు? वो किसको उत्तर देता है? ఆయనని తనను తాను దేవునికి అర్పించబడిన వాళ్ళకు మాత్రమే దేవుడు తన ప్రార్థన వినగలుగుతాడు అని దానికి బైబిల్లో మనకి తేటగా కనబడుతుంది. बाइबल में बराबर से साफ लिखा है कि जो अपने आप को परमेश्वर के लिए समर्पित करता है, परमेश्वर ऐसे लोगों की प्रार्थना सुनता है। అబ్రహాము దేవునికి ఇష్టడుగా మనకు కనబడుతూ వస్తున్నాడు. अब्राहम परमेश्वर का चहिता व्यक्ति था। అబ్రహాము దేవుని ద్వారా పిలువబడిన వాడు అని మనం గమనిస్తూ వస్తున్నాం. अब्राहम परमेश्वर के द्वारा बुलाया हुआ था। కానీ లోతును మాత్రం ఈ అబ్రహామే వెంట పెట్టుకొని ఆయన బయలుదేరాడు అని మనం చూస్తున్నాం. लूत उसका भतीजा होने के कारण कहा कि तू अभी अकेला कहां जाएगा, चल मेरे साथ करके अब्राहम ने उसको लेके चला। కానీ ఆయనని దేవుడు పిలువలేదు. लूत को परमेश्वर ने बुलाया नहीं। కానీ అబ్రహాము తన వెంట పెట్టుకొని వెళ్తున్నట్టుగా మనం గమనిస్తూ వస్తున్నాం. अब्राहम अपने साथ में उसको लेके चला गया। దేవుడు వాళ్ళిద్దరిని అధికముగా ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. लेकिन अब्राहम के द्वारा लूत भी उतना ही आशीष पाया जितना अब्राहम पाया था। చాలా అబ్రహాము కంటే అధికముగా ఆశీర్వదించబడినట్టుగా మనం చూస్తున్నాం. और अब्राहम से भी अच्छा उसको आशीष मिलता गया। కానీ ఆయన బతుకేమైందంటే పోతూ పోతూ ఆయన నాశనానికి గురి అవుతూ వచ్చాడని మనం చూస్తూ और వస్తున్నాం. जैसे आशीष मिला, चलते चलते सफर में उसके रास्ते में उसको अपना अपना अलगपन सा होने लगा। ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా కొద్దిగా గమనించాలి. आप भी बड़ा सुनो। దేవుడు మనల్ని ఆశీర్వదించిన తర్వాత దేవునిని వదిలి దూరముగా కాకూడదు. మనం कभी कभी हमको भी परमेश्वर कुछ आशीष देता है ना, तो हम लोग भी थोड़ा रास्ते से भटक जाते हैं। దేవుడు మనల్ని హెచ్చించినట్టుగా అప్పుడు దేవునికి దూరముగా మార్చబడకూడదు. మనం और जब भी परमेश्वर हमको ऊंचा उठाता है तो अपने को सिंह आना नहीं चाहिए। కొంచెం మీరు బాగా చూడండి, ఇద్దరు వ్యక్తులను గురించి మనం మాట్లాడినామంటే చాలా మాటలు మాట్లాడుకోవచ్చు. यहाँ पे दो अगर चाचा भतीजे की बात करें तो बहुत बड़ी है। అబ్రహాముని దేవుడు అధికముగా ప్రేమించాడు అని మనము చూస్తాం. और फिर परमेश्वर ने अब्राहम से बहुत अच्छा प्रेम किया। కానీ అబ్రహాము కూడా దేవుడైన యెహోవా అంటే అంత ప్రేమగా ఉండేవాడు. और अब्राहम भी परमेश्वर बोलेगा तो वो अपने जी जान से उसको प्रेम करता था। దేవుడు చెప్పినట్టుగా చేశాడు అని బైబిల్ మనకు एक హెచ్చరిస్తుంది. छोटे बच्चे की तरह परमेश्वर की हर बात को मानता था। ఏ మాటైనా ఆయన తీసివేయలేదని చూస్తున్నాం. कभी ऐसा नहीं हुआ कि परमेश्वर मैं ये नहीं करूंगा करके कभी नहीं बोला। దేవుడు చెప్పినట్టుగానే బతికాడైనా. जैसा वो बोलता था परमेश्वर वैसा वो चलता था। దేవుడు ఏమి చేయమన్నాడంటే అది చేశాడైనా. जैसा परमेश्वर ने कहा ये कर तो वो करता था। అందువలన దేవుడు ఆయన్ని అలాగనే ఆశీర్వదించినట్టుగా మనం గమనిస్తున్నాం. इसीलिए परमेश्वर ने उसको उस तरीके से उसको आशीष दिया। ప్రియమైన వాళ్ళారా, 17వ అధ్యాయంలో మొదటి మాట మీరు చూస్తే, और 17 के पहले में लिखा है, ఈ ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనములో మీరు గమనించారంటే, अगर ये 17 अध्याय के पहले वचन को अगर आप इसी उत्पत्ति में देखेंगे, ఇది ఒక నీతిమంతుడు అని మనము కనబడుతున్నట్టుగా మనము గమనిస్తూ और వస్తున్నాం. वहाँ वो परमेश्वर के साथ एक धार्मिक व्यक्ति की तरह वो वहाँ पे था। ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధముగా ఆయన నడిచాడు గనక उस प्रकार से
अब्राहम चला था, ఆ దేవుడు ఆయనకి ఇవ్వవలసిన సకల ఆశీర్వాదాలు దేవుడు ఆయనకి అనుగ్రహించినట్టుగా మనము చూస్తున్నాం. और उसकी उस चाल को देखकर परमेश्वर ने उसे जो आशीष या वरदान है, वो जो फल उसको देने था वो देता गया. చాలా నీతిమంతుడుగా మార్చబడ్డాడు అని మనం గమనిస్తున్నాం. उसका 99 वर्ष का भी हो गया, लेकिन वो विश्वास योग्य से था. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ మధ్య రాత్రిలో మనం దేవుని సన్నిధిలో మనం ఆరాధిస్తూ వస్తున్నాం కదా. आज शाम के समय अगर हम परमेश्वर की आराधना कर रहे हैं, దేవునికి నీవు నేను అర్పించబడ్డాము అంటే, अगर आज परमेश्वर को हम अपने आप को दे देंगे तो దేవుడు అబ్రాహాముకి ఇచ్చిన దర్శనాన్ని నీకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. तो परमेश्वर ने अब्राहम को दिया हुआ दर्शन आपको भी देने को तैयार है. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి నమ్మదగిన వాడుగా కనబడుతున్నాడు ఆయన. और वो परमेश्वर आपको आशीष देने में कभी पीछे नहीं ఈ हटेगा. 17వ వచన అధ్యాయంలో 2వ వచనములో ఏమంది రాయబడిందంటే, इसी 17 के दूसरे वचन में कहता है, तेरे साथ वाचा बांधूंगा और तेरे वंश को अत्यंत ही बढ़ाऊंगा. గమనించి చూడండి, దేవుడైన యెహోవా అబ్రాహాముతో వాగ్దానము చేస్తున్నట్టుగా మనము और చూస్తున్నాం. फिर यहाँ पे परमेश्वर अब्राहम यहोवा से प्रार्थना कर रहा है. కానీ ఆయన దేవుడు ఆయనకి వాగ్దానము చేస్తూ వస్తున్నట్టుగా చూస్తున్నాం. और फिर परमेश्वर ने उसके साथ एक वाचा बांधी. ఆయనతో వాగ్దానం ఏమి చేస్తున్నాడు? నిశ్చయముగా నిన్ను నేను ఆశీర్వదించగలుగుతున్నా. यहोवा ने अब्राहम से वाचा बांधते हुए कहा कि मैं तेरे साथ वाचा बांधता हूँ నిన్ను అధికముగా హెచ్చిస్తాను అని అన్నాడు. और मैं तुझे तेरे बच्चों को अत्यंत बढ़ाऊंगा. చాలా విస్తారముగా నేను మార్చగలుగుతానని చెప్పినట్టుగా మనము और చూస్తున్నాం. कहा कि मैं तुमको बहुत विस्तार करूंगा. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగనే దేవుడు మార్చాడు అని మనం గమనిస్తూ వస్తున్నాం. और ऐसे ही परमेश्वर ने किया भी मेरे प्रियो. కానీ దేవుని పిల్లలమైన మనము దేవునికి లోబడవలసిన స్థితిలో మనము లోబడలేకున్నట్టుగా అక్కడక్కడ నాశనానికి గురి అవుతూ వచ్చాం. हम भी जो है परमेश्वर की बातों को मानना चाहिए, लेकिन हम लोग भी कभी कभी नहीं मानने के कारण टूट जाते हैं. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుణ్ణి బాగా మనం ఆరాధించడానికి నేర్చుకోవాలి. हम परमेश्वर को बहुत अच्छी आराधना करने वाले एक प्रजा बनना है. మనల్ని దేవునికి అర్పించడానికి నేర్చుకోవాలి. हम अपने आप को परमेश्वर को दिन प्रतिदिन अपने आप को उसको बलिदान करना है, सरेंडर करना है. అబ్రాహాము దేవునికి అర్పించబడ్డాడు కనుక अब्राहम परमेश्वर के सामने निछावर हो गया. దేవుడు ఆయనతో వాగ్దానం చేసినది నెరవేర్చడానికి ఆయన ఆశపడుతూ వచ్చాడు. ఆయన खुद यहोवा आकर कहा कि मैं तेरे साथ वाचा बांधता हूँ और तुझे अत्यंत बढ़ाऊंगा करके कहा. చాలా విస్తారముగా దీవిస్తానని చెప్పాడు. तेरी जो परिस्थिति है उस स्थिति को मैं बदलकर बहुत बड़ा చాలా करूंगा ఉన్నతమైన స్థితికి తీసుకొని వస్తానని और मैं చెప్పాడు. तुझे बहुत बड़ी ऊंची स्थिति में लेकर आऊंगा कहा. అబ్రాహాము దేవునికి అర్పించబడ్డాడు కనుక అబ్రాహాము మీద తన దృష్టిని ఉంచుకున్నట్టుగా మనము చూస్తున్నాం. और अब्राहम परमेश्वर के साथ साथ चलता था, इसीलिए यहोवा उसने अपने नजरे करम उसके ऊपर किया. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా దేవునికి అర్పించబడిన వాళ్ళగా ఉంటే, आप भी परमेश्वर को अर्पित किए हुए हैं. దేవుడు అబ్రాహామును ఆశీర్వదించగలిగిన వాడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించడానికి నమ్మదగిన వాడు. परमेश्वर विश्वास योग्य है, जैसे अब्राहम को आशीष करना था वैसे आपको भी करेगा. దేవుడు నిన్ను వాగ్దానము చేశాడైనా, परमेश्वर ने आपके साथ वादा किया है. దేవుడు మీతో కూడా వాగ్దానము చేశాడైనా, परमेश्वर ने आपके साथ भी एक वाचा बांधा है. మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్పాడైనా, आपसे कहा है कि मैं तुमको आशीष दूंगा. మిమ్మల్ని ఉత్తమమైన స్థానములోనికి నడిపిస్తానని ఆయన చెప్తూ और వస్తున్నాడైనా. यहोवा ने कहा कि मैं तुमको ऊंचे ऊंचे स्थानों में भी ले जाऊंगा. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధముగా దేవుడు మనల్ని నడిపించడానికి నమ్మదగిన వాడనేది మర్చిపోకూడదు. ये बात मत भूलो कि परमेश्वर विश्वास योग्य है, हमको हर परिस्थिति से ऊंचा उठाते रहता है. బాగా మనం ప్రార్థించగలిగిన వాళ్ళముగా ఉండాలి. केवल हमारा एक काम है, सिर्फ प्रार्थना करे. అబ్రాహాములాగా దేవుని సన్నిధిలో బలిపీఠాలు కడుతూ ఆయనకి అర్పించబడుతూ ప్రార్థన విన్నపము చేయగలిగిన వాళ్ళముగా మార్చబడాలి. अब्राहम की तरह ऐसी वेदियां बनाते रहना है और परमेश्वर के लिए प्रार्थना करना है और परमेश्वर के लिए अर्पित करना है. దేవుని సన్నిధిలో బాగా ప్రార్థించగలిగిన అనుభవం కలిగిన వాళ్ళముగా మార్చబడాలి. और परमेश्वर के लिए अच्छी प्रार्थना अनुभव करने वाले हम लोग बनने हैं. మీకందరికీ తెలుసు, అబ్రాహాము ఇంటికి దేవుడైన యెహోవా దిగి వచ్చాడు అని. अब्राहम के घर परमेश्वर पधारे.
ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు అనేది మనం గమనిస్తూ వస్తున్నాం. जैसे स्वर्गदूत उसके घर के पास आए तो अब्राहम ने क्या किया? చాలా వినయము కలిగిన వాడుగా మార్చబడ్డాడు. तुरंत उनके सामने गया, विनयता से उनका स्वागत सत्कार किया, చాలా వినయముగా ఆయనని బ్రతిమాలాడు అని చూస్తున్నాం. उनको गिड़गिड़ाया, कहा कि स्वामी आओ मेरे छत के नीचे, మీరు आप ठंडा हो కొద్దిగా जाओ। విశ్రాంతి తీసుకొని కాళ్ళు కడుక్కున్నారంటే అంతలోపల నేను అన్నిటినీ సిద్ధపరచుతానన్నాడు. कहा कि तुम मेरे घर आ जाओ, थोड़ा सा ठंडा हो जाओ, पानी अपने पाँव पे पर डालो, मैं तब तक मैं आपके लिए खाना तैयार करता हूँ। దేవుడు ఆ విధముగానే సరే నువ్వు చెప్పినట్టుగానే చెయ్యిరా అని అన్నాడు ఆయన. और फिर वो जो आए थे तीनों उसके घर पे मेहमान, जैसे कहा कि ठीक है जैसे तू चाहता है वैसे कर कहा। ఎలాగన నువ్వు ఆశిస్తున్నావో అలాగనే చెయ్యమని ఆయనకి చెప్పినట్టుగా మనము చూస్తున్నాం. अब्राहम से कहा कि जैसा तू चाहता है वैसे तेरे लेकर हम बैठते, बोल के उस खाट पर बैठ गए। ప్రియ దేవుని బిడ్డలారా, మీరు బాగా గమనించి చూడండి. सुनो, మిమ్మల్ని మీరు దేవునికి అర్పించారంటే जब आप अपने आप को परमेश्वर के सामने से निछावर कर दोगे, దేవునికి మీరు బలిగా అర్పించబడ్డారు అనుకోండి. आप अपने आप को परमेश्वर के लिए बलिदान कर दोगे, దేవునికి మీరు అర్పించబడినప్పుడు దేవుడు నీ మీద తన దృష్టిని ఉంచుతాడు. जब आप अपने आप को बलिदान करते हो तो परमेश्वर की नजरें तुम्हारे पर बन जाती है। నిన్ను పిలిచిన వాడు నమ్మకస్తుడైన, हमें जब जो जिसने तुमको बुलाया है वो विश्वास योग्य है, నిన్ను పిలిచిన వాడు నమ్మకస్తుడైన, जिसने तुमको बुलाया है वो विश्वास योग्य నీ है, మీద కనుదృష్టి పెట్టుకున్నవాడు యోగ్యమైన దేవుడైన, तुम्हारे पर अपनी आंखें रखा है और आपको योग्यता का जीवन भी देता है। నీకును నాకును ఒక ఉద్దేశమును ఆయన ఉంచుకున్నాడైన. तुम्हारे और मेरे प्रति एक उद्देश्य उसने रखा है। ఆ ఉద్దేశం ఏమిటి అంటే తన మాట మనం వినాలి, ఆయన ఇంటికి మనము చేరాలని ఆశపడుతున్నాడు ఆయన. उसका उद्देश्य यही है कि हम उसकी बातें सुने और एक दिन हम उसके घर जाएं। ఆయన ఇంటిలో ఉన్న ఆనందము, ఆయన ఇంటిలో ఉన్న ఆశీర్వాదాలు చాలా విపరీతముగా ఉన్నాయి. उसके घर में जो आशीषें हैं, उसके घर में जो खूबसूरती है, वह बहुत बहुत अनोखा है। ఆయన సన్నిధిలో ఉన్న ఆనందము మనం వివరించలేము. उसकी उसकी जो सुंदरता, उसका वैभव को हमें ना वो प्रशंसा नहीं कर सकते। ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని మీరు దేవునికి అర్పించగలిగిన వాళ్ళంగా మారాలా. और इसीलिए मैं कहता हूँ कि आप अपने परमेश्वर के लिए अर्पण किए हुए लोग बनो। ఈ అబ్రాహాము దేవునికి వినయముగా దేవుణ్ణి అడిగాడు అని మనం చూస్తాం. अब्राहम ने उनसे विनती किया कि आओ मेरे छत के नीचे। ఆయన ఎంత వినయముగా అడిగినాడంటే అంత వినయముగా దేవుడైన యెహోవా కూడా అన్నాడు, నీ ఇష్టము నువ్వు చేయరా అన్నాడు. और फिर उन लोग जो आए थे, परमेश्वर कहा कि ठीक है जैसे तुम चाहते हो वैसा करो। చాలా పరిగెత్తి పరిగెత్తి తానే అన్నిటినీ రొట్టెలు చేయమని, కూర వండమని అన్నిటినీ తన పని వాళ్ళకును చెప్పాడు. భార్య కూడా చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. और हम देखते हैं कि जैसे कहा, पत्नी को कहा जा फटाफट बछड़ा लेके जाके ये खाना बनाओ, किसी को कहा कि रोटी बनाओ, किसी को कहा कि फुल्का बनाओ, सब फटाफट काम किया। దేవుడు ఆయనని గమనించుతూ వచ్చాడు ఆయన. और ये सब काम करते समय परमेश्वर ने देखा, అప్పుడు ఆయన సంతానం లేనివాడుగా కనబడుతూ వస్తున్నాడు. उसके घर में एक कमी उसको नजर आ रही थी। परमेश्वर ने कहा कि तेरे घर में संतान की कमी है। దేవుడు సమృద్ధి అయిన ధనము, బంగారము, ఎండి మానవులని విస్తారమైన గొర్రెలను మేకలను ఇచ్చాడు ఆయనకి. और उसको क्या बोलते हैं, गाय बकरी भेड़ बैल जितने ऊंट गधे थे, बहुत कुछ उसके पास था, बहुत बड़ा। చాలా విస్తారముగా ఆశీర్వదించబడ్డాడు ఆయన. उसके पास जमीन जायदाद भी बहुत था, बहुत विस्तार उसका हुआ था। కానీ ఆయనకి ఒకటి మాత్రమే కొదువున్నది, ఆయనకి సంతానము లేని పరిస్థితిలో ఉన్నాడు అప్పుడు. उसके पास इतना कुछ था लेकिन उसका अपना एक वारिस नहीं था। కానీ దేవుడు లేదా వాగ్దానము చేయగలిగిన వాడు వాగ్దానాన్ని తగిన సమయంలో నెరవేరుస్తాడు ఆయన. और परमेश्वर जो वाचा बांधता है ना, उस सही समय पे उस वाचा को पूरा भी करता है। సరి అయిన సమయంలో ఆయన నెరవేర్చడానికి నమ్మదగిన వాడైన. सही समय पर उस वाचा को वो पूरा करता है मेरे प्रियो। ఈ రోజు కూడా నీతో నాతో కూడా వాగ్దానం చేశాడు ఆయన. आज आपके और मेरे साथ वाचा बांधा है परमेश्वर ने। నీకును నాకును ఆయన సరి అయిన సమయంలో ఆయన ఆ వాగ్దానాన్ని పూర్తి చేయగలుగుతాడు ఆయన. वो अपने नियत समय पर ही अपने कार्यों को
को वो जरूर करता है और पूरा करता है। నీవు చాలా యోగ్యుడిగా ఉన్నావు అని అంటే उस वक्त तक आपको योग्यता से रहना है। నువ్వు చాలా నమ్మకస్తురాలుగా ఉన్నావు అని అంటే उस वक्त तक आपको ईमानदार रहना है। నీ దేవుడు లేదా నిన్ను అంచులంచులుగా నిన్ను ఆశీర్వదించడానికి నమ్మదగిన వాడైనా उसके मिलने तक तुम्हारा परमेश्वर तुमको दिन प्रतिदिन आशीष देता जाएगा। అబ్రాహామును ఆశీర్వదించినట్టుగా నిన్ను अब्राहम को ఆశీర్వదించిన आशीष करने वाला परमेश्वर तुम्हें भी आशीष करेगा। అబ్రాహామును దీవించగలిగిన వాడు నిన్ను దీవించగలడానికి నమ్మదగిన अब्राहम को వాడు अनुग्रह से भरने वाला परमेश्वर आपको भी अनुग्रह से भरेगा। కానీ అబ్రాహాములాగా విశ్వాసము నీలో కనబడాలా लेकिन अब्राहम की तरह विश्वास तुम्हारे अंदर भी होना चाहिए। అబ్రాహాములాగా నువ్వు అర్పించబడిన వాడిగా కనబడాలా अब्राहम की तरह आप भी अर्पण किया हुआ व्यक्ति बनो। దేవుని కొరకు అర్పించబడగలిగిన వాళ్ళముగా ఉండాలి परमेश्वर के लिए समर्पित बनो। దేవుని కొరకును మనము సమర్పించబడిన వాళ్ళముగా కనబడాలి परमेश्वर के लिए हम समर्पित लोग बनना है। యెహోవా దేవుడు వాళ్ళ ఇంటిలో ఉండి భోజనాన్ని చేసి వెళుతున్నప్పటికీ ఒక మాట చెప్పారు और వాళ్ళకి जब यहोवा उनके घर पर आकर अब्राहम के घर में खाना पीना खाने के बाद एक बात कहा అబ్రామా అని అన్నాడు कि अब्राहम ఇదిగో నేను వచ్చే సంవత్సరం ఇదే ఋతువులో వస్తా నీకు ఒక కుమారుడు ఉంటాడు అని అన్నాడు कहा कि आने वाले बसंत ऋतु में तेरे गोद में एक बच्चा रहेगा करके कहा। కానీ ఆయన అబ్రాహాం అది మాటని కొంచెం నమ్మలేని స్థితిలో కనబడ్డాడు अब्राहम को भी संकोच हो गया कि मैं 99 साल का हूँ, क्या ये हो सकता है? అది ఆయన వయస్సును మీరు బాగా గమనించి చూడండి అక్కడ देखो उसका उम्र उस वक्त का कितना था। ఆ వయస్సును బట్టి ఆయన నమ్మలేని స్థితిలో కనబడ్డాడు उस उम्र में जबकि उसका पूरा बुढ़ापा हो चुका है, क्या उस वक्त उसको बच्चा वो मिलेगा करके वो सोच में पड़ा। ఆ భార్య కూడా మాట నమ్మలేని పరిస్థితిలో ఉంది पत्नी भी उस बात को यकीन नहीं करी, वो उसको भी मुस्कुराने लगी। కానీ దేవుడు చెప్పింది చేయగలుగుతాడు ఆయన लेकिन परमेश्वर जो बोलता है वो करके दिखाता है, దేవుడు చెప్పినది చేయగలుగుతాడు ఆయన और परमेश्वर जो वादा करता है वो पूरा भी करता है। మీరు బాగా చూడండి నా ప్రియమైన వాళ్ళారా सुनो मेरे प्रियो, దేవుడు ఆయనకి చెప్పింది నెరవేర్చాడు గనుక परमेश्वर ने उसको जो बोला वो पूरा किया। ఆయన నెరవేర్చిన తర్వాతనే దేవుడు ఆయన అధికముగా ఆశీర్వదించుడట్టుగా మనం గమనిస్తూ और వస్తున్నాం जब पूरा करने की बारी आए तो एक के बाद एक उसका काम होता गया। అబ్రాహాము దేవుని సన్నిధిలో లోబడినట్టుగా నీవు నేను లోబడి దేవుని సన్నిధిలో బాగా ప్రార్థన చేయాలి మనం एक अब्राहम जिस तरह से परमेश्वर के पास विनती करता था, वैसे आपको मुझे भी अब्राहम की जगह पे रहकर परमेश्वर से प्रार्थना करना है। 21 రోజున మనం ప్రార్థనలో ఉన్నాము కదా ఉపవాసముతో 21 दिन की इस उपवास की प्रार्थना में हम भाग ले रहे हैं। ఈ ప్రార్థన దేవుని సన్నిధిలోనికి చేర్చబడేలాగా మనం ప్రార్థించాలి हमें यही प्रार्थना कर रहा है कि हे परमेश्वर, हमारी ये जो 21 दिन की प्रार्थना है वो आपके पास पहुंचना है। ప్రభువా మాకు ఆస్తి కానైనా हमको जायदाद नहीं चाहिए प्रभु, ఇదిగో ఈ పట్టణం నాకు కావాలైనా ये शहर, ये जो हम जो रह रहे हैं ये हमें दे। ఈ పట్టణము నాకు కావాలైనా ये जो हम रह रहे हैं परमेश्वर, ये हमारे एरिया हमें दे। ఈ పట్టణము నాకు కావాలైనా ये शहर मुझे दे परमेश्वर। ఏవో రాత్రి పగలును దేవుని సన్నిధిలోను గోజాడి దేవుణ్ణి అడిగినవంటే रात दिन अगर आप लोगों की आत्माओं के लिए अगर प्रार्थना करोगे, మీరు దేవుని సన్నిధిలో చాలా మంది రక్షణలోనికి నడిపించగలుగుతారు तो आप बहुत लोगों को परमेश्वर के राज्य में चलाने वाले तुम बनोगे। కొంచెం మీరు బాగా చూడండి నా ప్రియమైన వాళ్ళారా मेरे प्रिय प्रभु के लोगों सुनो, అబ్రాహాము ఆ నగరాని కొరకును దేవుని సన్నిధిలో పోరాడుతూ ఉన్నట్టుగా మనము చూస్తున్నాం अब्राहम अपने उस सदोम गोमोरा के लिए परमेश्वर के पास गिड़गिड़ा रहा है। అబ్రాహాములే నిన్ను నీవు అర్పించబడాలా आप भी अब्राहम की तरह अपने आप को निछावर कर दो। నిన్ను నీవు ఆయనకి అర్పించబడినవంటే నీవు ఆయన సన్నిధిలో గోదాడడానికి तो నేర్చుకోగలుగుతావు जब आप परमेश्वर के लिए बलिदान हो जाओगे ना इस ऑल्टर के ऊपर में, तो समझो परमेश्वर आपकी प्रार्थना सुनेगा। దేవుడు నీ ప్రార్థన విని నీ కుటుంబాన్ని గాని నీ ఇంటిని గాని అధికముగా ఆశీర్వదించడానికి నమ్మదగిన వాడైనా और फिर परमेश्वर तुमको तुम्हारी प्रार्थना सुनने के बाद तुम्हारा घर, तुम्हारा परिवार, तुम्हारा सदस्यता को वो बनाए रखेगा। దేవుని సన్నిధిలో నువ్వు చేయవలసింది తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు నేర్చుకోవాలి आपको एक ही सीखना है, धरती पर रहकर अपनी मनमानी नहीं करना है, परमेश्वर की इच्छा को पूरी करना है। అప్పుడు నీ తండ్రి అయినా దేవుడు లేదా నీ కావలసినవన్నీ నీవు అడగక మునిపే ఇస్తా ఉంటాడు हमें परमेश्वर तुम्हारे मांगने से पहले तुम्हारी सारी इच्छाओं को क्या करेगा?
वो पूरी करेगा। నీవు ఉపవాసముతో ఉన్నావు కదా, आप उपवास में हो, దేని కొరకు ఉపవాసం ఉన్నావు నీవు? किसके लिए उपवास में हो? దేశము కొరకా నీ కొరకా? आपके लिए या देश के लिए? సంఘాని కొరకా మీ కొరకా? आपके लिए या कलीसिया के लिए? సంఘాన్ని క్షమాభివృద్ధిని పొందాలి అని అంటే कलीसिया में उन्नति अगर आना है, మీరు భాగ్యమని చూడండి. మోషే లాగా 40 రాత్రులు 40 దినములు ఆయన ఏమి తినకున్నట్టుగా ఉన్నాడు ప్రార్థనలో. मूसा ने अपने लोगों के, इजराइल के लोगों के लिए 40 दिन 40 रात उपवास में ऊपर पहाड़ पे प्रार्थना कर रहा है। ఇశ్రాయేల్ కొరకు ఆయన గోజాడి ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తున్నాం. इजरायलियों के लिए वो प्रार्थना कर रहा था। మిమ్మల్ని మీరు దేవునికి అర్పించబడాలి. మీరు मैं फिर से कहता हूँ कि आप अपने आप को परमेश्वर को अर्पण करो। మీ శరీరాన్ని దేవునికి అర్పించబడాల్సింది. तुम्हारा शरीर जीवता भावता वो उसको बलिदान करके चढ़ाओ। సుగంధమైన సువాసనము కలిగిన వాడిగా నువ్వు మార్చబడినవంటే, अगर आपका जो सुगंधित परमेश्वर के सामने अगर आप अपने आप को अर्पण करोगे, దేవుడు అబ్రాహామును పిలిచాడు. परमेश्वर ने अब्राहम को बुलाया। అబ్రాహాము దేవునికి నమ్మకస్తుడుగా ఉన్నాడు. अब्राहम परमेश्वर के लिए विश्वास योग्य था। అబ్రాహాము చెప్పినట్లుగా నడిచాడు గనుక अब्राहम जैसा बोला वैसा चला भी, దేవుడు ఆయనని అధికముగా ఆశీర్వదించినట్టుగా చూస్తున్నాం. और उसको वो बहुत से आशीष उसने दिया भी, చాలా ఆశీర్వదించబడ్డాడు ఆయన. बहुत आशीषित हुए। కానీ ఆశీర్వాదాన్ని పొందుకున్న తర్వాత కూడా దేవునితో గోజాడి ప్రార్థన చేయడానికి నమ్మదగిన వాడైన. और उन सब आशीष को पाने के बाद भी वो ये छोड़ा नहीं, फिर भी प्रार्थना और करता गया। దేవుని కంటిలో నీతిమంతుడిగా కనబడ్డాడు. और परमेश्वर की दृष्टि में वो विश्वास योग्य निकला। దేవుని కంటిలో చాలా పరిశుద్ధుడిగా కనబడ్డాడు. और परमेश्वर के नजरों में वो बहुत पवित्र रहा, చాలా పరిశుద్ధుడిగా కనబడ్డాడు ఆయన. और बहुत पवित्रता में वो रहकर चला। అలాగన ఉన్నాడు గనుక దేవుడు ఆయనని అధికముగా ఆశీర్వదించుతూ వచ్చాడు ఆయన. वो उस तरह से था, इसके लिए परमेश्वर ने उसको बहुत आशीष दी, అంచెలంచెలుగా దీవిస్తూ వచ్చాడు ఆయన. और दिन प्रतिदिन उसको आशीष देता गया। అక్కడక్కడ సమర్పణ చేసుకుంటూ దేవుని కొరకు బతుకుతూ వచ్చాడు ఆయన. वो वहां पर बलिदान करता था और परमेश्वर के सामने अपने సొదొమ पापों को मान కొరకు लेता था। చాలా ప్రార్థించాడు ఆయన. सदोम गोमरा के लिए भी प्रार्थना बहुत की। సొదొమ గొమొరాను గురించి అధికముగా ప్రార్థన విన్నపము చేయనట్లుగా మనం చూస్తున్నాం. सदोम गोमरा के लिए उसने जो प्रार्थना की थी, ప్రియ దేవుని బిడ్డలారా, మీరు నేను ఈ పట్టణాల కొరకును మనం భారతదేశానికి బాగా ప్రార్థించాలా. आप और मैं भी इस भारत देश के लिए हो, हमारे शहर के लिए प्रार्थना करना है। కొంచెం మీరు బాగా గమనించి చూడండి. దావీదు భక్తుడు ఒక మాట అన్నాడు. दाऊद ने भी एक बात कहा, 28వ అధ్యాయములో మొదటి వచనములో ఒక మాట అంటున్నాడు దావీదు భక్తుడు. और दाऊद भक्त 28:1 में क्या कहता है, యెహోవా నా ప్రార్థనను వినకపోయినవంటే నేను సచ్చిన శవం మాదిరిగా ఉంటా. वो कहता है कि हे मेरी चट्टान, मेरी सुनी अनसुनी ना कर, ऐसा ना हो तेरे की चुप रहने से मैं कब्र में पड़े हुओं के समान हो जाऊं। నేను చచ్చిన శవం మాదిరిగా ఉంటానయ్యా. मैं कब्र में जो बोलता है ना, जो शव रहता है मैयत, उसकी तरह शायद मैं हो जाऊं। నీవు నా ప్రార్థన వినకపోయినవంటే, నా విన్నపాన్ని నువ్వు ఆలకించలేకపోయినవంటే సచ్చిన శవం మాదిరిగా ఉంటానయ్యా. हे मेरे परमेश्वर, अगर तू मेरी नहीं सुनेगा ना, तो मैं कब्र में पड़ा हुआ डेड बॉडी की जैसा मैं बन जाऊंगा। ఈ రోజున మీరైనా నేనైనా మీరు బాగా గమనించండి. आज आप और मैं भी सुनो मेरे प्रियो, దేవుడు నీ ప్రార్థన వినకపోయినావంటే సచ్చిన శవం మాదిరిగా ఉంది ఈ శరీరం. अगर हमारी प्रार्थना परमेश्वर नहीं सुनेगा ना, तो हम भी मरे हुए जैसे ही है। వినుకున్నట్టుగా ఉన్నాడు అనుకో. अगर वो परमेश्वर सुनी अनसुनी कर दिया तो అప్పుడు కూడాను నీవు దేవునికి నీ ప్రయోజనం లేని దానివిగా అంతంగా आप ఉంది. जितना भी यहाँ पे हाथ बहुत झटकेंगे, जितना भी मारोगे, कुड़ी मारोगे, चिल्लाएंगे, कुछ नहीं सुनेगा। ప్రియమైన వాళ్ళారా, కొద్దిగా మీరు బాగా గమనించాలి. सुनो मेरी बात, నీ శరీరములో ఉన్న మలినతని మొట్టమొదటిగా నువ్వు కడగాల. सबसे पहले अपने शरीर की मालिनता जो गंदगी है उसको साफ करो। నీకును నాకును ఉన్న దేవునికి నీ సుగంధముగా ఉండలాగున आप और मैं खुशबू किस तरह से सेंट और अत्तर कैसा आता खुशबू वैसा होना चाहिए। నీ మాట మార్చబడులాగున, बातों में चेंज आना चाहिए, నీ నడకలో మార్పు చెందులాగున, स्वभाव में चाल चलन में నీ चेंज होना चाहिए, క్రియలలో మార్పు చెందులాగున, तुम जिस जो काम करते हो काम में चेंज होना चाहिए। అలాగన నువ్వు మార్చబడుతూ వచ్చినవంటే तुम्हारे चाल चलन तौर तरीके अगर बदल जाएगा, దేవుడు మీ ద్వారా చాలా ఆత్మలను తీసుకొని వచ్చడానికి నీకు సహాయం చేయగలుగుతాడు ఆయన. तुम्हारे ये सारा स्वभाव को देखकर परमेश्वर के लोग जो है दुनिया में वो सब तुम्हारे द्वारा खींचे आएंगे। కొంచెం మీరు బాగా గమనించి చూడండి. सुनो, ఆయన కాపరి గనక वो अच्छा चरवाहा है,
ఆయన తన గొర్రెలకు మేపవలసిన స్థితిలో మేపుతూ ఉంటాడు ఆయన. और एक चरवा होने के नाते अपनी भेड़ों को क्या क्या खिलाना, किधर किधर ले जाना है वो जानता है. కొంచెం మీరు బాగా గమనించండమ్మా. सुनिए, కాపరికి మాత్రమే దిగులు ఉంటాయి తన గొర్రెల కొరకు. चरवा को बहुत जिम्मेदारी होती है अपने भेड़ों के प्रति. ఆయన ఏం పెట్టాలి ఆహారము అని ఆశపడతా ఉంటాడు ఆయన. हमेशा चरवा ये सोचता है कि मेरी कलीसिया या जो है मेरी भेड़े उनका क्या होगा, ये उनके लिए मैं क्या करूं. నా గొర్రెలు ఎందుకు చెదిరిపోతున్నాయి, मेरी जो भेड़े हैं तितर बितर क्यों हुई, అందుకును దానికి కారణం ఏమిటి, इसका कारण क्या हो सकता है. నేను నా దేవునికి దూరమైపోయినానా, क्या मैं परमेश्वर से दूर हो गया हूँ, దేవుడు నాకు ఇచ్చిన పనిలో నేను నమ్మకస్తుని కానా, या फिर परमेश्वर ने मुझे दिया हुआ ये काम में मैं ईमानदार नहीं हूँ. కొంచెం మీరు మనించగలుగుతున్నా. सुनो प्रियो, ప్రియమైన వాళ్ళారా, మీరు గొర్రెలైనారు, ఆయన మాట విన్నారు అని అంటే अगर आप भेड़ होने के नाते अगर परमेश्वर की बात को चरवा के सुनोगे మీ కాపరి మిమ్మల్ని ఆశీర్వదించడానికి నమ్మదగిన వాడైనా, तो तुम्हारा चरवा तुम्हारे लिए वो जो चरवा है अच्छा वो हमें जरूर आशीष करेगा. ఈ దావీదు చెప్పిన మాట మీరు బాగా గమనించి చూడండి. ये दाऊद बोला हुआ ये प्रार्थना सुनो. యెహోవా నా ప్రార్థన మీరు ఆలకించి అది మీరు ఆలకించలేకపోయినారంటే వ్యర్థమైపోతుంది నాయనా అని वो कहा कि చెప్పాడు. हे मेरे परमेश्वर मेरी सुनी अनसुनी ना कर, ऐसा ना हो कि तेरे चुप रहने से मैं कब्र में पड़े हुए के समान కొంచెం మీరు हो బాగా जाऊं. గమనించి చూడండి మాటని. सुनो सुनो कैसा कह रहा है. కొంచెంగా మీరు బాగా గమనించి, हे यहोवा मैं तुझी को पुकारूंगा, हे मेरी चट्टान मेरी सुनी अनसुनी ना कर, ऐसा ना हो कि तेरे चुप रहने से मैं कब्र में पड़े हुए के समान हो जाऊं जो पाताल में चले जाते हैं. బాగా మీరు గమనించి చూడండి అమ్మా. सुनो इस बात को. ఈ పదాన్ని మాత్రమే ఆయన ఉపయోగించిన మాటలు మీ రాజు దావీదు. ये राजा दाऊद है, एक राजा है. वो बात जो करता है उसके मुंह से देखो कैसा है, सोचने वाली నా बात. కొండ నీవు నాయనా, वो होता है कि मेरी चट्टान, నా కొండ నీవు నాయనా, हे मेरी चट्टान, నా ప్రార్థన వినకపోతే సచ్చిన శవం మాదిరిగా ఉంటానయ్యా. मेरी सुनी अनसुनी करेगा ना तो शायद मैं मरे हुए के समान हो जाऊंगा. నాయనా నేను సచ్చిన శవం మాదిరిగా ఉంటాను. जैसा वो डेड बॉडी बू आती है गंदगी, वैसा मैं हो जाऊंगा. గొప్ప కొట్టేవాడిగా మారుతాను. वो सड़ाहट की तरह मैं हो जाऊंगा. मेरी అయ్యా నా ప్రార్థన ఆలకించు నాయనా, हे परमेश्वर मेरी प्रार्थना सुन, నా ప్రార్థన ఆలకించు मेरी నాయనా. प्रार्थना सुन प्रभु. ఇదిగో ఇక్కడున్న ప్రజలను నాకు అప్పగించు నాయనా. यहाँ पे रहने वाले लोगों को जो तूने मुझे दिया है, దేవుని సన్నిధిలో మనం అలాగన ప్రార్థన చేస్తూ వచ్చినాం అనుకోండి, इस तरह से अगर हम प्रार्थना करेंगे तो దేవుడు నిన్ను నన్ను అధికముగా ఆశీర్వదించడానికి నమ్మదగిన వాడైన. परमेश्वर आपको मुझे आशीष देने के लिए वो सर्वशक्तिमान है. అబ్రహాము కూడా అలాగనే దేవునితో పోరాడి ప్రార్థన చేశాడు. अब्राहम भी परमेश्वर के सामने इसी तरह से गिड़गिड़ाया. చాలా వినయముగా ఆయన మొరపెట్టాడని మనం చూస్తున్నాం. बहुत विनयता से हे प्रभु करके उसने भी कहा. చాలా మటుకి దేవుని వినయముతో అడిగినట్టుగా మనం చూస్తూ बहुत వస్తున్నాం. दीनता और नम्रता से परमेश्वर से प्रार्थना भी किया. ఈ రోజున మీరైనా నేనైనా चाहे आप और हो या चाहे मैं, మన ఈ శరీరము ద్వారా దేవుణ్ణి ఎలాగన మొరపెడుతున్నాం. हम हमारे इस शरीर से कैसे परमेश्वर को पुकारते हैं. దేవుడు మన ప్రార్థన వింటున్నాడా? क्या परमेश्वर हमारी प्रार्थना सुनता है? దేవుడు మన ప్రార్థన ఉత్తరం ఇస్తున్నాడా? क्या परमेश्वर हमारी प्रार्थना को उत्तर देता है? మొట్టమొదటిగా నిన్ను నీవు అర్పించుకోవాలా. आप सबसे पहले अपने आप को परमेश्वर को अर्पण करो. నిన్ను నీవు అర్పించబడాలి దేవుడి కొరకు. आप अपने आप को जीवता भावता हुआ बलिदान करके चढ़ाओ. అప్పుడు నువ్వు దేవునికి నీ సరిగ్గా ప్రార్థన చేయడానికి నీ నమ్మదగిన వాడుగా तो तब మార్చబడతావు. जाकर तुम उस प्रेयर वॉरियर की तरह एक सैनिक बनोगे, प्रार्थना योद्धा बनोगे, तुम प्रार्थना करने में क्षमता रखोगे. 35వ కీర్తన 22వ వచనములో ఒక మాట ఉంది చూడండి. 35 और 22 में क्या कहता है? తమ్ముడు లాజరే చదువుతాడు, మీరు బాగా గమనించి చూడండి మాట. इस 35-22 में कहता है कि ए यहोवा तूने तो देखा है, चुप ना रहे, हे प्रभु मुझसे दूर ना रहे. కొంచెం మీరు బాగా గమనించి చూడండి. देखो क्या कह रहा है वो. నువ్వు చూసావు నాయనా, तूने देखा है, నువ్వు నాకు దూరముగా ఉండదయ్యా. कहता है कि चुप ना रहे प्रभु, दूर मत जा मेरे से. చాలా మౌనముగా కూడా ఉండదు, నువ్వు దూరముగా కూడా वो ఉండదయ్యా. कहता है कि हे प्रभु तूने तो देखा है,
चुप ना रहे, हे प्रभु मुझसे दूर ना जा। దేవుడు ఈ రోజున మనల్ని చూస్తున్నాడు. ఆయన प्रभु ना हमारे बाजू में बैठ के हमको देखता भी है। చూసేవాడు నీకు దూరంగా మారాడు అనుకో, याद रखो, देखने वाला अगर थोड़ा सा भी दूर चला गया, కొద్దిగా దూరం పోయాడు అనుకో, थोड़ा सा दूर चला गया 4 कदम, మన బతుకు నాశనం అయిపోతుందండి. फिर हमारा जिंदगी क्या होगा? ఎందుకంటే ఈ లోకములో ఉన్నవాడు అక్కడ ఉన్నాడు కదా, ये संसार में एक है ना हकीम, ఆయన మనల్ని నాశనానికి గురి చేయాలని చూస్తూ ఉంటాడు. वो हमेशा यही देखता है कि अगर 2 कदम भी अगर यीशु पीछे कर दिया, वो 2 कदम आगे आ जाता है। అందువలన మీరు నేను గాని దేవుని సన్నిధిలో బాగా మనం ప్రార్థన చేయాలి. इसीलिए हमको चाहिए कि हम प्रार्थना अच्छा करें परमेश्वर के साथ। तब अब्राहम मुंह के बल गिरा, అబ్రాహాము ఆయన లాగా సాష్టాంగపడ్డాడు. और परमेश्वर उससे यूं बातें कहता गया, దేవుడు ఆయనతో ఇలాగన మాట్లాడడానికి ప్రారంభించాడు. देख దేఖ్ मेरी वाचा तेरे साथ बंधी रहेगी। కొంచెం మీరు భాగమని చూడండి, నా వాగ్దానము నీతో నిరంతరమును ఉండును. इसलिए तू जातियों के समूह का मूल पिता हो जाएगा। కొంచెం మీరు భాగమని చూడండి, ఆ మాటని మీరు భాగమని చూడండి. मेरे प्रियो, बात को देखो क्या किस तरह से लिखा परमेश्वर ने कहा। అబ్రాహాం ఎలా పడ్డాడంట? अब्राहम कैसे परमेश्वर के सामने गिरा? ఏ విధముగా ఆయన సన్నిధిలో సాష్టాంగపడ్డాడు? ऐसे मुंह का बल गिर गया। ముఖ మాదిరి అలాగనే ఆయన దగ్గర పడినట్టుగా మనం చూస్తున్నాం. पूरे जमीन के ऊपर अपने आप को ऐसा उल्टा सुला के मुंह के बल गिर गया उसके सामने। ప్రియమైన వాళ్ళారా, మీరు నేను అలా ప్రార్థన చేయాలి. मेरे प्रियो, प्रार्थना हमको भी इसी तरह कैसे करना है। తప్పుడు నీ దేవుడు ఆయనకి చేసిన వాగ్దానాలు నీకు కూడా చేయగలుగుతాడు. कहता है कि ना जो वाचा उसने हमारे साथ बांधी है वो पूरा करेगा। అబ్రాహాంతో చేసిన వాగ్దానాలు, अब्राहम से किया हुआ वादा, నిబంధనలు, वाचाएं, ఆయన నీతో నాతో కూడా అలాగనే చేయడానికి నమ్మదగినవాడైన वही सारी वाचाएं, वो प्रतिज्ञाएं आपके प्रति भी वो पूरा करेगा। మీరు భాగ్యమని చూడండి ఆ మూడో పదాన్ని. उसको तीसरे वचन को देखो क्या कहता है। చాలా మట్టికి లేదు, అబ్రాహామును ముఖ బలముగా ఆయన పాదాల మీద పడ్డాడు అని చూస్తున్నాం. अब्राहम मुंह के बल गिरा और परमेश्वर ने उससे बात कहता गया। దేవుడు ఏమన్నాడు తెలిసిన అక్కడ? परमेश्वर क्या कहता है कि देख मेरी वाचा तेरे साथ बंधी रहेगी। కొంచెం మీరు భాగ్యమని చూడండి. देखो क्या कहता है, చూడుము నా వాగ్దానము నీతో స్థిరంగా ఉంటది. देख मेरी वाचा तेरे साथ बंधी रहेगी, खुलेगी नहीं। అది ఎన్నాడునో మార్పు చెందుదది. उसमें कोई बदलाव नहीं आएगा। అది ఎన్నాడునో మార్పు చెందుదది. आकाश बदल जाएंगे, वो नहीं बदलेगा। నీవు ఆయన ముఖబలం మీద పడ్డావు అని అంటే ఆయన నీ పక్షముగా నిలబడడానికి నమ్మదగినవాడు. तुम अगर परमेश्वर यहोवा के सामने मुंह के बल गिरोगे तो परमेश्वर तुम्हारी हर तमन्नाएं मुरादें पूरी करेगा। నా ప్రియ దేవుని బిడ్డలారా, मेरे प्रियो, చాలా మట్టికి లేదా అబ్రాహాము లాగా మనం దేవుని సన్నిధిలో గోజాడగలిగిన వాళ్ళముగా ఉండాలి. कभी तो भी हमने ये सोचा है कि शायद मैं अब्राहम की तरह प्रार्थना करूं प्रभु करके। అప్పుడే ఆయనకి చెప్పినాడు ఏమంటే, నువ్వు అనేకులకు నువ్వు తండ్రులుగా ఉండరురా అన్నాడు ఆయన. फिर कहा कि तू जातियों के समूह का मूल पिता, फादर ऑफ द पूरे वर्ल्ड का वो फादर बन गया। చాలా మట్టికి మీరు భాగ్యమని చూడండి. मेरे प्रियो देखो सुनो, దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడు గనక, ఆయన ముఖబలమును పడ్డాడు గనక దేవుడు ఆయనకి చెప్పే వాగ్దానాలను కూడా మీరు గమనించు. और परमेश्वर ने उसके साथ में जो वाचाएं बांधी है, कैसे था वो अपने आप को पूरे जमीन पे सुला दिया उसके सामने पांव के नीचे। परमेश्वर ने कहा कि तू संसार के लिए एक मूल पिता बनेगा। కొంచెం మీరు భాగ్యమనించు. सुनो, ఆ విధముగా మనం జీవించడానికి నేర్చుకోవాలి. ऐसा जीने की चाहत या जुनून हमारे अंदर रखना चाहिए। ఇటువంటి ప్రార్థన జీవితం మనకు కావాలి. ऐसा प्रार्थना जीवन प्रभु मुझे दे बोलना है। ఇటువంటి త్యాగ జీవితం మనకు కావాలి. ऐसा बलिदान जीवन, ऐसा समर्पित जीवन चाहिए। బలి అర్పించబడగలిగిన శరీరాన్ని దేవుడికి అర్పించగలిగిన వాగ్దానాన్ని మనకు అనుభవించబడాలి. ये शरीर को लिपा पोती करने से अच्छा है परमेश्वर के सामने हम अपने आप को नया 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 देना चाहिए उसको। ప్రియమైన వాళ్ళారా, मेरे प्रियो, దేవుని సన్నిధిలో గోచారి ప్రార్థన చేయండి. गिड़गिड़ाना चाहिए परमेश्वर के सामने प्रार्थना करना। అబ్రాహాంతో మాట్లాడగలిగిన వాడు अब्राहम से बातें किया हुआ परमेश्वर, మీతో కూడా మాట్లాడతాడు. वो आपसे भी करेगा बात। అబ్రాహామును ఆశీర్వదించగలిగిన వాడు, अब्राहम से आशीष किया हुआ परमेश्वर, అబ్రాహాముతో మాట్లాడగలిగిన వాడు, अब्राहम से बातें करने वाला, నీతో నాతో మాట్లాడడానికి నమ్మదగిన వాడైన, वो आपसे मुझसे बात करने के लिए विश्वास योग्य है। నీతో నాతో మాట్లాడడానికి నమ్మదగిన వాడైన, वो आपसे मुझसे बात करने के लिए विश्वास योग्य है। చాలా అద్భుతాలను చేయగలిగిన వాడు, నమ్మదగిన వాడు అనేది మర్చిపోకూడదు మనం. बोलो मत कि वो परमेश्वर अद्भुत कार्य और चिन्ह चमत्कार भी करता है, वो वादा किया है पूरा भी करता है।